మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ చికడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాబోతున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంకా పిఎస్ లోపలే ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి అల్లు అర్జున్ విచారణ చికడపల్లి పోలీస్ స్టేషన్లో జరుగుతోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 20 ప్రశ్నల్ని అధికారులు అల్లు అర్జున్కి సంధించారు. వాటికి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. చాలా వరకు అల్లు అర్జున్ అన్నిటికీ సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉన్నారని ఇన్పుట్స్ వచ్చాయి. అల్లు అర్జున్కి తొక్కిస్లాట వీడియోని చూపించి ప్రధానంగా పోలీసులు ఈ ప్రశ్నలన్నీ కూడా సంధించారు. ఎందుకంటే 4వ తారీఖున సంధ్యా థియేటర్లో తొక్కిస్లాట జరిగిన ఘటన తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తనకు అసలు ఆ మరుసటి ఉదయమే విషయం తెలిసింది అని ఆయన మాట్లాడడం మనందరికీ తెలుసు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా శనివారం మరొకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఏ రోజైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి, దాని తర్వాత తన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది అంటూ ఆయన మళ్ళీ మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని అంశాలు షేర్ చేసుకున్నారు. తనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన కాసేపటికి తాను బయటకు వచ్చేసానని, ఫ్యామిలీతో కలిసి సినిమా మొత్తం చూడలేదని, సినిమా మొదలైన కాసేపటికే థియేటర్ నుంచి బయటకు వచ్చేసానని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం కూడా మనమంతా చూసాము. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. తాను మెంటలీ ఇంకా పూర్తిగా స్టేబుల్ అవ్వలేకపోతున్నానని చాలా క్లియర్గా అనేక అంశాల గురించి అల్లు అర్జున్ మాట్లాడారు. ఆ టైంలో ప్రధానంగా తన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందని, చాలా బాధగా ఉంది అని చెప్పి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా మనమంతా చూసాము. ఈ క్రమంలో అధికారులు అల్లు అర్జున్కి నోటీసులు సర్వ్ చేశారు. ఇవాళ ఉదయం విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇవాళ ఉదయం 10:40 తన నివాసం నుంచి బయలుదేరి 11:05 అల్లు అర్జున్ చికడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లోపలే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా సమయం 3 అవుతోంది. 2:45 అయింది. ఇంకొక పావు గంట అయితే దాదాపు 4 గంటలు పూర్తయిపోతాయి అల్లు అర్జున్ పిఎస్కి వెళ్ళి విచారణ ఎదుర్కొంటూ ఉండడం. అయితే ఈలోపే అల్లు అర్జున్ విచారణ పూర్తయిపోతుంది. లంచ్ టైం కల్లానే విచారణ ముగించి అల్లు అర్జున్ని పంపించేస్తారు అధికారులను భావించాం. కానీ ఇప్పుడు సమయం దాదాపు 3 అవుతోంది. ఇంతవరకు అల్లు అర్జున్ ఇంకా పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. అయితే లేటెస్ట్ విజువల్స్ని బట్టి అక్కడ కాస్త హడావిడి కనిపిస్తోంది. సో అల్లు అర్జున్ విచారణని పూర్తి చేసి అధికారులు ఆయన్ని పంపించే ప్రయత్నాల్లో ఉన్నారా అనే క్వశ్చన్స్ అయితే మనకు కలుగుతూ ఉన్నాయి. ఒకవైపు వాహనం రెడీ అవుతోంది, ఇంకొక వైపు లోపల కాస్త కదలికలు కనిపిస్తున్నాయి. అంతా అలర్ట్గా కనిపిస్తూ ఉన్నారు. సో అల్లు అర్జున్ని ప్రస్తుతం విచారణ పూర్తి చేసి పంపించే ఆ పరిస్థితి కనిపిస్తోందా? మాట్లాడదాం మా ప్రతినిధి ప్రణీతతో. ప్రణీత, ఏం జరుగుతోంది? ఏం ఇన్పుట్స్ వస్తున్నాయి? దాదాపు 3.5 hours పాటు అల్లు అర్జున్ని విచారించిన తర్వాత ఆయన విచారణ కాసేపు క్రితమే ముగిసింది. సో స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి చికడపల్లి పోలీసులు ఎవరైతే చికడపల్లి సిఐతో పాటు ఏసీపీ ఇద్దరు కూడా బయటికి వచ్చారు. సో ఆ దృశ్యాలు చూస్తున్నాము. ఆల్రెడీ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వెహికల్ని సైతం సిద్ధం చేసేశారు. సో ఇక్కడ నుండి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళబోతున్నారు. ఈరోజు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మూమెంట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో డీసీపీ శ్వేతతో పాటు రిమైనింగ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, అట్లాగే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో 3.5 hours దాదాపు 11:05 అల్లు అర్జున్ చికడపల్లి పిఎస్కి వచ్చారు. సంధ్యా థియేటర్కి సంబంధించి జరిగినటువంటి పరిణామాల అన్నిటికీ సంబంధించినటువంటి అతను బయటకు వస్తూ ఉన్నాడు. విచారణ పూర్తయిపోయింది. దాదాపు 3.5 గంటల పాటు విచారణని పూర్తి చేసుకుని అల్లు అర్జున్ని విచారణ పూర్తి చేసి అధికారులు బయటకు పంపించారు. సో బయటికి వస్తూనే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ అల్లు అర్జున్ తన వాహనంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అల్లు అరవింద్ కూడా దృశ్యాల్లో మనకి కనిపిస్తున్నారు. చికడపల్లి పోలీస్ స్టేషన్ బయట కనిపిస్తున్న లైవ్ విజువల్స్ ఇది. సో కొద్దిసేపటి క్రితం నుంచి ఆయన వాహనాన్ని సిద్ధం చేసి పెట్టారు. సో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయిపోయింది అనే ఒక హింట్ అయితే దీని ద్వారా మనకి లభించింది. సో ఇప్పుడు విచారణని పూర్తి చేసుకుని అల్లు అర్జున్ తన వాహనంలోకి ఎక్కి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళబోతున్నారు. ఉదయం నుంచి కూడా మనకి విచారణ పూర్తయిపోయిన తర్వాత అల్లు అర్జున్ నేరుగా తన నివాసానికి వెళ్తారా, లేక విచారణని సంధ్యా థియేటర్ వద్దకి కూడా తీసుకువెళ్ళి కొనసాగిస్తారా అధికారులు అనే ఒక క్వశ్చన్ అయితే మనకి పొద్దు నుంచి కూడా ఉంది. అయితే దానికి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. అల్లు అర్జున్ విచారణ పూర్తి చేసుకుని ఇప్పుడే
లోపల నుంచి బయటికి వచ్చారు. ఆయనతో పాటుగా ఉన్న మరొక వాహనం కదిలింది. అల్లు అర్జున్ వాహనం కూడా వెనకాలే అక్కడి నుంచి బయలుదేరింది. అల్లు అర్జున్తో పాటుగా అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఇన్ని గంటల పాటు విచారణ జరుగుతున్నంతసేపు అల్లు అరవింద్ బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో విచారణ పూర్తి చేసుకుని తన వెహికల్లో అల్లు అర్జున్ స్టార్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం 11:05 పిఎస్కి సరిగ్గా చేరుకున్నారు అల్లు అర్జున్. సో ఇప్పుడు టైం 2:49, అంటే దాదాపుగా 3.5 గంటల పాటు విచారణ జరిగింది. అల్లు అర్జున్ తన తండ్రితో పాటుగా కలిసి తిరిగి తన నివాసానికి వెళ్తున్న దృశ్యాలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడే ఆయన వాహనాలు 2 కూడా స్టార్ట్ అయ్యాయి. సో అల్లు అర్జున్ విచారణ పూర్తయిపోయింది. 3.5 అవర్స్ పాటు 11:05 నుంచి కొద్దిసేపటి క్రితం వరకు కూడా అల్లు అర్జున్ విచారణని ఎదుర్కొన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ కొనసాగుతుందా అనే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఎప్పుడైతే లంచ్ టైంకి కూడా బ్రేక్ రాలేదో అయితే మరి లోపల లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ కాసేపు విచారించి వదిలేశారా, లేకపోతే అసలు లంచ్ బ్రేక్ తీసుకోకుండా విచారణ పూర్తి చేసి ఇప్పుడే అల్లు అర్జున్ని ఇంటికి వెళ్ళమని చెప్పారా అనేది కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రణీత అందిస్తారు. ప్రణీత.